అమ్మ నాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను అంటే ఒక అబ్బాయి ఒక్క నిమిషం అండి అమ్మ నాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా మీడియా తరపు నుంచి ప్లీజ్ అండి మీడియా తరపు నుంచి నేను పెద్ద క్షమాపణ కోరాల్సింది మా అమ్మకి మా నాన్నకి. వాళ్ళిద్దరు నా లైఫ్లో నాకు తెలిసి వాళ్ళిద్దరే నాకు తోడు ఉంటారేమో లైఫ్లో. ఇంత బాధ ఎందుకు అంటే ఒక ఆడపిల్లనై ఉండి ఇంత సెలబ్రిటీ స్టార్డమ్ ఉండి ఇంత ఉన్నా కూడా ఒక అబ్బాయితో దెబ్బలు తిని ఒక అబ్బాయితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. శ్రీకాంత్ అనే అబ్బాయితో ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎంతో టార్చర్ అనుభవించాను. పెళ్ళైన 3 నెలలు చాలా బాగున్నాను, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. తర్వాత 3 నెలలు చాలా టార్చర్ అనుభవించాను. సో శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను, చాలా కొట్టాడు. సో నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి, ఆడపిల్లలు ప్రేమించండి, ప్రేమించకండి అని చెప్పట్లే. ప్రేమించిన అమ్మ నాన్న ఓకే అంటేనే పెళ్లి చేసుకోండి. నేను 6 నెలల్లో మా డాడీ వద్దు బిడ్డ అయితే తొందరగా పెళ్లి చేసుకోకు అని మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నా నేను ఎప్పుడు వినలేదండి. కానీ ఈ 6 నెలల జీవితం నాకు 60 నెలల ఒక మైండ్ సెట్ ఇచ్చిందండి. 60 ఏళ్ళు నేను స్ట్రాంగ్గా బతకగలను ఒక అమ్మాయిగా. ఈ 6 నెలల జీవితం నాకు చాలు. ఈ 6 నెలల పడిన టార్చరు, తను కొట్టిన విధానం, తను తిట్టిన విధానం ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవరు నన్ను ఎప్పుడు పాపం అనలేదండి. కాబట్టి నేను ఈ సందర్భంగా అందరికీ క్షమాపణ కోరుకుంటూ, ముఖ్యంగా మా అమ్మ నాన్నకి, మా ఇంట్లో వాళ్ళకి. సో ఆడపిల్లల్ని ఇలాంటి నీచపు మనుషులు ఉన్నంత కాలం తాగి తందనాలు ఆడి ఇష్టం ఉన్నట్టు ఆడపిల్లల పైన రెస్పెక్ట్ లేని అమ్మ తల్లి చెల్లి తెలివని ఇలాంటి నా కొడుకులు జీవితంలో భూమి మీద బతికి వేస్ట్ అండి. నా ఒక్కటి నేను చెప్పదలుచుకున్నది ఇదొక్కటే, ఇలాంటి నా కొడుకులు ఉన్నంత కాలం సమాజం మారది, ఆడపిల్లలకి స్వేచ్ఛ అనేది రాదు. ఆడపిల్లల పాటలు పాడుతూ ఆడపిల్లల కష్టాలు ఇన్ని ఉంటాయా, ఫేస్ చేయకుండానే ఆడపిల్లల గురించి ఇన్ని పాటలు పాడిన నేను నిజం జీవితంలోకి వెళ్ళి ఆడపిల్ల అంటే ఏందో చూసినా, ఆడపిల్లలు నాలాంటి అమ్మాయినే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్ని చేశాను. కానీ నార్మల్ ఆడపిల్లలు ఇంట్లో ఎంత కుమిలిపోతున్నారో నాకు అర్థం కావట్లేదండి. సో ఆడపిల్లలు దయచేసి ఏదైనా అడిగేసే ముందు దయచేసి ఆలోచించి అడిగేయండి. ఇలాంటి నా కొడుకులని ఏం చేసినా తప్పే అని నా ఫీలింగ్ అండి. సో ఆడపిల్లలకి స్వేచ్ఛ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ నాన్నకి క్షమాపణ కోరుకుంటున్నాను. శ్రీకాంత్ అంటున్నాడు 6 నెలలుగా మీ మదర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆయన ఆరోపణ. ఆయన మీ మదర్ మీరే ఆరోపణ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, పెళ్ళైనా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఎంత కొట్లాడి చేసుకున్నానో ప్రతి ఒక్కరికి తెలుసు. మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఎంత ఫైట్ చేసి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నానో తెలుసు. పెళ్లి చేసుకున్న 3 నెలలకే 4 నెలలకే తను వచ్చి నువ్వు ఎట్లాంటి దానివో నీ మీడియాకు చెప్తా, నువ్వు గలీజ్ దానివని అదని ఇదని చెప్పి వాడేంది చెప్పేది నా గురించి మాట్లాడే రైట్ కూడా నా కొడుక్కి లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నా గురించి మధుప్రియ అనే ఈ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ కూడా శ్రీకాంత్ గారికి లేదు. నేను ఫైనల్గా చెప్తున్నా ఇదే మాట. ఎన్నన్నా చెప్పుకొని ఒక కుక్క 100 అరుస్తుంది, 100 అరిచినంత మాత్రం నా కుక్కను పట్టుకుంటే నేను కూడా కుక్కనే అయిపోతానండి. సో వాడేదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. బట్ వన్ థింగ్ అండి, పెళ్ళైన 3 నెలలకే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకురాపో అని చెప్పి నన్ను శ్రీకాంత్ అడిగాడు. సో అప్పుడు నేనేం చెప్పాలండి, ఆస్తి తీసుకురా, ఇంట్లో ప్రతి వస్తువు 6 నెలల కాంచెల్లి శ్రీకాంత్ని పెంచి పోషించింది నేనేనండి. 6 నెలల నుంచి పోషించిన, 6 నెలల నుంచి ఒక అమ్మాయి మాత్రమే ఇంట్లో పని చేస్తుంది అంటే ఆలోచించుకోండి ఎంత కష్టం ఉంటుందో. ఇప్పటి వరకు శ్రీకాంత్ ఒక్క పని చేయలేదు ఇంట్లో, నేనే అన్ని పనులు చేసి కష్టపడి పైసలు సంపాదించుకున్నా. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడి ఎంత ఛానల్లో ప్రోగ్రామ్స్ చేసి సంపాదించుకున్నానో నాకు తెలుసు అండి. సో ఆరోపణలు చేస్తారు. మా తల్లిదండ్రులు నేను ఒక్కటండి, నేను ఎప్పుడూ నన్ను మా తల్లిదండ్రులు ఒక్క మాట అనలేదు.